ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు ఎక్కడైనా పనిచేసినప్పుడు మీకు రావాల్సిన జీతం, మీకు ఇవ్వాల్సిన కూలి, మీకు రావాల్సిన ప్రతిఫలం రాకుండా ఎవరైనా దోచుకున్నారా? అది మీ కష్టార్జితం, అది మీకు చెందిన ఆస్తి, అది మీ పిత్రార్జితం. మీ కష్టార్జితం మీకు రాకుండా కొంతమంది రాబందులుగా మరి మీ కష్టార్జితాన్ని దోచుకున్నారా? ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వెదవరాలనయ్యా, పోలీస్ స్టేషన్కి ఏమని తిరిగేది, భర్త లేనిదాన్నయ్యా, నా ప్రక్క నిలవబడి మాట్లాడే మగదిక్కు నాకు లేదయ్యా, నా కష్టార్జితాన్ని నా బంధువులు దోచేసుకున్నారు, నాకు రావలసిన ఆస్తిని నా చుట్టాలు దోచేసుకున్నారని ఒకవేళ అచేతన స్థితిలో ఈరోజు ఈ ఆరాధనకు వచ్చేవేమో. ఇశ్రాయేలీయుల మీదకి దిగి వచ్చిన దేవుని కటాక్షం యేసు నామం పేరిట ఈ దినం నీ మీదకు దిగి వచ్చును గాక. దేవుని కటాక్షం నీ మీదకు దిగొస్తే నీ కష్టార్జితాన్ని ఎవడు దోచుకోడు. ఒకవేళ దోచుకున్నట్లుగా కనపడుతున్న ఆ దోచుకున్న ప్రతి విధమైన కష్టార్జితం చక్రవడ్డీ, బారు వడ్డీతో సహా ఒకనొక రోజు నీ ఒడిలో దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. అంటే దేవుని కటాక్షం మన మీదకు దిగొచ్చినప్పుడు మన కష్టార్జితం అన్యాక్రాంతం కాదు.